టాలీవుడ్లో ఈ మధ్య ఒక్కసారిగా పేలిన వివాదం. ఒక మాట, ఒక స్టేజ్, 3 పేర్లు. శివాజీ అనసూయ ఇప్పుడు రాశి. ఇది కేవలం సెలబ్రిటీ ఫైట్ కాదు. మహిళల స్వేచ్ఛ, మాటల బాధ్యత, గతం వర్తమానం అన్నీ కలిసిన వివాదం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో అసలు ట్విస్ట్ ఉంది. ఈ మొత్తం వివాదం మొదలైంది నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో. సినిమా ఈవెంట్లో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. ఆ మాటలు కొందరికి సలహాల్లా అనిపించాయి, మరికొందరికి మోరల్ పోలీసింగ్లా అనిపించాయి. సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ అవడంతో వివాదం ఒక్కసారిగా మంటలా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలపై యాంకర్ నటి అనసూయ గట్టిగా స్పందించారు. అనసూయ ఏమన్నారు అంటే, నా శరీరం నా ఇష్టం. నన్ను ఎలా ఉండాలో ఎవరూ నిర్ణయించలేరు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని ఆమె సోషల్ మీడియాలో క్లియర్గా చెప్పారు. దీంతో అనసూయకు భారీగా సపోర్ట్ కూడా వచ్చింది. భారీగా ట్రోలింగ్ కూడా జరిగింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో యుద్ధంలా మారింది. ఒక వర్గం అనసూయ కరెక్ట్, ఇది మహిళల స్వేచ్ఛ అంటోంది. మరో వర్గం అనసూయ మాటలు కూడా కొంత ఓవర్ అంటోంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని చోట్ల ఇదే డిబేట్. ఈ వివాదంపై సినీ ఇండస్ట్రీ నుంచి కూడా స్పందనలు వచ్చాయి. కొంతమంది సెలబ్రిటీలు శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. ఇది పాత ఆలోచనల ప్రతిబింబం అని, మహిళలపై ఇలా మాట్లాడకూడదని అన్నారు. ఇక్కడితో కథ ముగిసిపోతుందనుకున్నారు అందరూ. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. సీనియర్ నటి రాశి ఈ వివాదంలో ఎంటర్ అయ్యారు. రాశి నేరుగా అనసూయ పేరు చెప్పలేదు, కాని గతంలో తనపై జరిగిన విషయాలను గుర్తుచేశారు. రాశిగారి ఫలాల అంటూ తన బాడీపై కామెంట్స్ చేసిన సందర్భాలు తనను ఎంతగా బాధించాయో చెప్పారు. బాడీ షేమింగ్ ఎవరు చేసినా తప్పే అని రాశి క్లియర్గా చెప్పారు. ఇది పరోక్షంగా అనసూయకు కౌంటర్గా మారింది. ఇప్పుడు పబ్లిక్ 2 వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం రాశి చెప్పింది నిజం, డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు అంటోంది. మరో వర్గం పాత విషయాలు తీసుకురావడం అవసరం లేదు అంటోంది. ఈ వివాదం ఇప్పుడు వ్యక్తుల కన్నా ఆలోచనల మధ్య పోరాటంగా మారింది. ఈ మొత్తం హీట్ మధ్య శివాజీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం లేదని ఆయన ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మహిళలపై వ్యాఖ్యలు చేయడం తప్పు. అలాగే గతంలో ఎవరు ఎలా మాట్లాడారన్నది కూడా ముఖ్యం. ఈ వివాదం మన సమాజంలో ఇంకా మారాల్సిన ఆలోచనలను చూపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? అనసూయ కరెక్ట్ అనిపించిందా, లేదా రాశి పాయింట్లో నిజం ఉందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హాట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.